వ్యూయర్స్ మాన్సా హియర్ వెల్కమ్ టు బౌంటైన్. మీరు ఇంట్లో హాట్ వాటర్ ప్రాబ్లమ్స్ ద్వారా సఫర్ అవుతున్నారా? అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో డైలమాలో ఉన్నారా? నో వరీస్, బౌంటైన్ మీకు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. జోఫ్నర్ హోమ్ అండ్ జోఫ్నర్ ప్రో ప్రోడక్ట్స్ బేస్డ్ అపాన్ యువర్ కన్సంప్షన్ వీఆర్ రికమెండింగ్ యూ ప్రోడక్ట్ టైప్స్. మీరు తక్కువ మెయింటెనెన్స్తో ఈజీ ఇన్స్టాలేషన్ యూజర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి చూస్తే కనుక డెఫినెట్లీ మీరు ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టోల్ ఫ్రీ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. Hi madam, good morning. గుడ్ మార్నింగ్. Madam, welcome to our channel Wholesale Stars. ఓకే, థ్యాంక్ యూ. మేడం మన బౌంటైన్ గురించి చెప్పండి మేడం, మీ కంపెనీ గురించి. బౌంటైన్ వచ్చేసి ఇది వాటర్ సాఫ్ట్నర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ అండి. త్రూఅవుట్ పాన్ ఇండియా మనమే హోల్సేల్గా మనం ప్రోడక్ట్స్ అనేది డెలివరీ చేస్తూ ఉంటాము, సేల్ చేస్తూ ఉంటాము. కంప్లీట్గా ఒకటే బ్రాంచ్ ఉండింది త్రూఅవుట్ పాన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. అన్ని ఆపరేషన్స్ అనేవి హైదరాబాద్లోనే జరుగుతాయి. హైదరాబాద్లో మనకు నాగోల్ నియర్ సుప్రాజా హాస్పిటల్లో ఆపరేషనల్ బ్రాంచ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే మేడం, దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి మేడం? అంటే ఇలాంటి ఫిల్టర్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి మేడం? యాక్చువల్లీ మనకు ప్రొడక్ట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 2 ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా మనకు చిన్న చిన్న ట్యాప్స్ ఉంటాయి కదా, టెనెంట్స్ ఉన్న వాళ్ళకు సింగిల్ ట్యాప్ సొల్యూషన్స్ కావాలి అంటే ట్యాప్ సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా ఇది మొత్తం హౌస్కి ట్రీట్మెంట్ చేయడానికి అనమాట. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. దీంట్లో మనకు 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జోఫ్నర్ హోమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి జోఫ్నర్ ప్రో. జోఫ్నర్ హోమ్ వచ్చేసి ఇండివిజువల్ హౌసెస్కి, అపార్ట్మెంట్స్లో, విల్లాస్కి యూజ్ చేసే వాళ్ళకి ఈ హోమ్ రికమెండ్ చేస్తాము. అంతకన్నా ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ ఉంటే కనుక ప్రో తీసుకుంటారు. 6000 లీటర్స్ అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే మేడం, మన సర్వీస్ ఎలా ఉంటుంది మేడం మరి? సర్వీస్ అయితే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉండింది అండి. మీరు సర్వీస్ అన్నారు కాబట్టి ఐ షేర్ యూ వన్ ఎగ్జాంపుల్స్. మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్కి ఆఫ్టర్ సేల్స్ కూడా మంచిగా ర్యాపో మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు, రైట్? మనము వాళ్ళు సేల్ చేసుకునే వరకు పెట్టించి తర్వాత మన బాధ్యత కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే దే విల్ నాట్ ప్రమోటర్స్, మనల్ని వాళ్ళు ఇంకొకరికి రికమెండ్ చేయరు. బట్ మన కంపెనీ మెయిన్ మోటో వచ్చేసి పెట్టుకున్న వాళ్ళు సాటిస్ఫై చేస్తూ ప్రోడక్ట్ పరంగా వాళ్ళకి సర్వీస్ పరంగా మంచి రిజల్ట్ని చూపిస్తూ వాళ్ళు ఆన్ టైం కాల్ రెస్పాన్స్ ఇవ్వడము, లేకపోతే 1-2 డేస్ డిలే అయినా కానీ ఖచ్చితంగా సర్వీస్కి పంపించడం అనేది ఉంటుంది. అట్లాంటి రిలేషన్షిప్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళ నైబర్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ చాలా మంది రికమెండ్ చేశారు. అవుట్ ఆఫ్ 100 సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 సేల్స్ ఒక 40-50% సేల్స్ త్రూ అవుట్ రిఫరెన్సెస్ ఓన్లీ. గుడ్ గుడ్. మరి మేడం ఈ ఫిల్టర్స్ దేనికి అవసరం వస్తాయి మేడం? ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. మనం డ్రింక్ చేయడానికి అయితే ఆర్ఓ ప్యూరిఫైర్స్ ఉంటాయి. బోర్ వాటర్ కా మేడం? డొమెస్టికల్ వాటర్ ప్యూరిఫైర్స్ అనేవి తాగడానికి, ఎక్స్క్లూజివ్లీ ఇది తాగడానికి అయితే అసలు కాదు, ఓన్లీ బోర్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి మాత్రమే. బోర్ వాటర్లో మనకు సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దాట్ మనము వాటర్ అనేది హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కానీ సోప్స్ కమ్స్ అనేవి ఈజీగా ఏర్పడతాయి. హాట్ వాటర్తో త్వరగా రియాక్షన్ అవుతాయి ఈ సల్ఫేట్స్ అనేవి. సో ఈ హాట్ వాటర్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి ఈ డివైస్ అనమాట. దీన్నే మనం సాఫ్ట్నర్ అంటాము. టెర్మినల్ టెక్నికల్ వేలో అయితే దీన్ని మనం వాటర్ సాఫ్ట్నర్స్ అని అంటాము. మేడం మరి 2 అన్నారు కదా మేడం, దానికి డిఫరెన్స్ ఏంది మేడం? వాటర్ కన్సంప్షన్ ని బట్టి రికమెండ్ చేస్తాం. మరి దీని లోపల ఇంటీరియర్ ఏమేమి ఉంటుంది మేడం? మీరు ఓపెన్ చేసి చూడొచ్చు మీకు లోపల. ఓకే మేడం, దీని గురించి చెప్పండి మేడం. ఇది అంటే దీని వర్క్ ప్రాసెస్. ఓకే, ఇది వచ్చేసి మనకు డస్ట్ ఫిల్టర్ అండి. ఇది డస్ట్ పార్టికల్స్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ డివైస్ అనేది. లోపల బ్యాక్ ఫిల్టర్ బ్యాగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పీపీ ఫిల్టర్. దీని లోపల యాంటీ స్కేలింగ్ మెటీరియల్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఏ క్యాట్ డిష్ అనమాట. అది వాటర్ కన్సంప్షన్ని బట్టి ఇయర్లీ వన్స్ మేము తీసుకొని కొత్తదంతా రిప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద డీస్కేలర్ డివైస్. ఇది హోమ్ అని చెప్పాము కదండి, హోమ్లో డీస్కేలర్ ఉంటుంది, ప్రోలో జాఫ్నర్ అనే డివైస్ ఉంటుంది వైట్ కలర్ది. ఇది అనేది మనము 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తాము. దీంట్లో ఎలాంటి లీకేజెస్, బ్రేకేజెస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ 5 yearsలో మీకు రీప్లేస్మెంట్ చేస్తుంది. ఈ రెండో అయితే ఫ్రీక్వెంట్గా మనం సర్వీస్కి వెళ్ళాలి, చేస్తూ ఉండాలి కాబట్టి దాంట్లో మనం ఏం మార్చుకోవాల్సింది లేదు. దీంట్లో మెటీరియల్ ఎలా మేడం? కాస్ట్ వచ్చేసి బ్యాక్ ఫిల్టర్లో
మనకు బ్యాగ్ ఉంటుంది కదండి, అది 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది కొత్త దాంతో. నెక్స్ట్ ఇది పీపీ ఫిల్టర్లో కాస్ట్ వచ్చేసి 3,000 to 4,000 రూపీస్ ఉంటుంది. అది ఇయర్లీ వన్స్ మార్చుకోవచ్చు. ఓకే. చాలా లెస్ మెయింటెనెన్స్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇది మీరైనా ఇన్స్టాలేషన్ చేసుకున్నాక మీకు ఇక్కడ స్పన్నల్ వస్తుంది. దీంతో ఓపెన్ చేసి మీరు లోపల ఉన్న డివైసెస్ తీసి మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే మేడం. దీని మరి ఇది ఇన్స్టాలేషన్ చేస్తారు మేడం, చేశాక మనకు డిఫరెన్షియేషన్ ఎలా అవుతుంది క్లయింట్స్కి? ఎస్, యాక్చువల్లీ ఏంటి అని అంటే చాలా హార్డ్నెస్ ఉండి ఎక్కువ స్కేలింగ్ ఉన్న వాళ్ళకైతే డిఫరెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, తక్కువ టీడీఎస్ లెవెల్స్ ఉండి తక్కువ హార్డ్నెస్ ఉన్న వాళ్ళకి అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ ఆఫ్ తక్కువ వేరియేషన్స్ ద్వారా. మెయిన్గా ఎక్కడ మనం నోటీస్ చేయొచ్చు అంటే లాదర్ అనేది ఎక్కువగా వస్తుంది. హాట్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మనకు నురగ ఎక్కువగా రాదు. సోప్స్ కమ్స్ అనేవి వాటితో కరెక్ట్గా రియాక్షన్ అవ్వకుండా అలాగే సోప్ అట్లానే ఏర్పడిపోతూ ఉంటుంది. బట్ వేరే సాఫ్ట్నర్ వాటర్తో మనం హ్యాండ్ వాష్ కానీ హెయిర్ వాష్ కానీ బాత్ కానీ చేసినప్పుడు క్లాత్స్ వాష్ చేసినప్పుడు నురగ ఎక్కువగా వస్తుంది. సో దట్ షాంపూ కన్సంప్షన్, వాటర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అదర్ మీరు లిక్విడ్స్ యూజ్ చేస్తే కనుక క్లాత్ వాష్కి లిక్విడ్స్ కూడా కన్సంప్షన్ తగ్గుతూ ఉంటుంది. అట్లా మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకొకటి వాష్రూమ్స్లో టైల్స్లో ట్యాప్స్ పైన స్టెయిన్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా, మార్క్స్ ఏర్పడతాయి, ఇట్లా మరకలు ఏర్పడతాయి. దీని ద్వారా ఏర్పడినటువంటి మరకలు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. అట్లనే పట్టుకొని జిడ్డుగా స్టిక్కీగా ఉండవు. అంటే వన్ వాష్లో 2 వాషెస్లో ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఈజీ వాష్లో వెళ్ళిపోతాయి. వేరాజ్ ఇన్ హాట్ వాటర్ ద్వారా ఏర్పడినవి అయితే అసలు మీరు ఎంత రబ్ చేసినా వెళ్ళవు, అట్లనే ఏర్పడతాయి. టైల్స్ కూడా పాడైపోతాయి, డ్యామేజెస్ అవుతాయి. మేడం ఇది ఆల్ ఓవర్ హైదరాబాదా మేడం లేకుంటే ఇండియా? లేదండి, మొత్తం పాన్ ఇండియా అన్ని స్టేట్స్లలో మనం సప్లై చేస్తున్నాము. ఓకే. డెలివరీ ఎట్లా చేస్తారు మేడం ఇన్ కేస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే? అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే కాల్ చేస్తే డెలివరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక నెక్స్ట్ 48 hours 2 daysలో ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యాక వాళ్ళ ప్లంబర్ని పిలుచుకొని మేము గైడ్ చేయమని చెప్పినా మా టీం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్స్ టీమ్స్ ఉంటాయి. మేడం మరి డెలివరీ ఎలా చేస్తారు మేడం? డెలివరీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే కార్గో ఏపీ సర్వీసెస్ ఉంటాయి కదండి, డిటిడిసి సర్వీసెస్ ద్వారా ప్రొడక్ట్ డెలివరీ చేస్తాము. వాళ్ళు టోకెన్ అమౌంట్ పే చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకా ఆర్డినేట్ నెంబర్ పంపిస్తే కనుక ప్రొడక్ట్ అనేది అవుట్ ఆఫ్ హైదరాబాద్లో. ఇన్ ఆన్ ద రన్ ఆఫ్ హైదరాబాద్ అయితే బేస్డ్ అపాన్ ద ఆఫర్స్ అండ్ ఆల్ మనం ఫ్రీ డెలివరీ కానీ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఆఫర్స్ కానీ అప్పుడప్పుడు మనకు రన్ అవుతూ ఉంటాయి. ఆ ఆఫర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ చేస్తే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది. వాళ్ళు లేదు అవుట్ ఆఫ్ హైదరాబాద్ పీపుల్ అయితే వాళ్ళ ప్లంబర్ని పిలిపించుకుంటే ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలనేది కూడా మేము గైడ్ చేస్తాము. డెమో వీడియోస్ ఉంటాయి, అవి కూడా పంపిస్తాము. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి మేడం మరి మీ? మనం అన్ని సోషల్ మీడియాస్లో అవైలబుల్గా ఉన్నాము. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లాంటి సోషల్ మీడియాస్లో ఉన్నాము. మీరు కింద కమెంట్ లీవ్ చేయొచ్చు, లేదంటే మీ నెంబర్ లీవ్ చేయొచ్చు. మా టీం వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తారు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఓకే. ఇది 5 years వారంటీ అన్నారు కదా మేడం, మరి ఆఫ్టర్ 5 years ఎలా మేడం? యాక్చువల్లీ 5 years వారంటీ అని చెప్పింది మేము ఓన్లీ ఈ డీస్కేలర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్కి అండి. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, ఏదైనా ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి వాటిని కొంటే కనుక వాటికి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది వారంటీ గురించి. అవుట్ ఆఫ్ వారంటీ పీరియడ్లో డ్యామేజెస్ అయితే ఏమి జరగవు. అప్ టు 18 years వరకు మీకు లైఫ్ స్పాన్ వస్తుంది. విత్ ఇన్ 5 years అయితే కొత్తదంతా రీప్లేస్ చేస్తాము. ఆఫ్టర్ 5 years అయితే సర్వీస్ ఛార్జెస్ తీసుకొని రీప్లేస్మెంట్ కానీ మెటీరియల్ ఛార్జెస్ తీసుకొని సర్వీస్ ఇవ్వడం కానీ ఉంటుంది. ఓకే మేడం, బాగుంది మేడం మీ వాటర్ సాఫ్ట్నెస్. యా థ్యాంక్ యూ.